స్పెండ్ టైం విత్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ చాలా ఇంపార్టెంట్. రిలేషన్షిప్స్ అది చాలా ఇంపార్టెంట్. సో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, దాంట్లో మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. అవన్నీ ఉండడం వల్లనే మనము ఇది మన ఫిజికల్గా, మెంటల్గా చాలా స్టేబుల్గా, హెల్తీగా ఉంటాం. ఎంటర్టైన్మెంట్ చాలా ఇంపార్టెంట్ కదా. చాలా ఇంపార్టెంట్. స్ట్రెస్ మేనేజ్మెంట్కి ఇంపార్టెంట్, అది కూడా చాలా ఇంపార్టెంట్. ఆ ఎంటర్టైన్మెంట్ ఎట్లా చేస్తాము? ఫ్రెండ్స్తో కలిసి పేకాట ఆడడమో, లేకపోతే సినిమా చూస్తున్నామో, ఏదైనా అంటే ఎవ్రీథింగ్ ఇన్ లిమిట్స్ అనమాట. ఏది మానవ సంబంధాలు ఆరోగ్యానికి చాలా ఇంపార్టెంట్. దాంట్లో హార్వర్డ్ ఒక స్టడీ ఉందన్నమాట. 60 ఏళ్ళు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ లైఫ్, అది లాంజివిటీ, అంటే ఎక్కువ కాలం బతకడానికి నంబర్ 1 ఈజ్ మానవ సంబంధాలు, రిలేషన్షిప్స్. అది చాలా ఇంపార్టెంట్. సో స్పెండ్ టైం విత్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ చాలా ఇంపార్టెంట్. అది ఒకటి. రెండో, అది ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, దాంట్లో మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. అది చాలా ఇంపార్టెంట్, నంబర్ 1. రెండోది, ఇప్పుడు సినిమా కానీ వాట్ ఎవర్ మేక్స్ యూ హ్యాపీ, అది డ్యాన్స్ ఉండొచ్చు, ఏదో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయడం కావచ్చు, పాట పాడడం కావచ్చు, ఏదైనా అది ఎంటర్టైన్మెంట్. దానివల్ల మనకు ఒక ప్యాషను, ఒక హాబీ చాలా ఇంపార్టెంట్. హ్యావింగ్ ఏ హాబీ విల్ అంటే దానికి ఉండే బెనిఫిట్స్ ఏముంటాయి? డిప్రెషన్ను ట్రీట్ చేస్తుంది, యాంగ్జైటీని ట్రీట్ చేస్తుంది, స్ట్రెస్ని ట్రీట్ చేస్తుంది. హాబీ చాలా ఇంపార్టెంట్. సో నా దగ్గరకు వచ్చేటప్పటికి కూడా నాకు సినిమాలంటే చాలా ఇష్టము. ట్రావెల్ చాలా చేస్తుంటాను, మ్యారథాన్ ట్రావెల్ చేస్తుంటాను, ఫ్యామిలీతో ట్రావెల్ చేస్తుంటాను, ఫ్రెండ్స్ ఎక్కువే. సో అవన్నీ ఉండడం వల్లనే మనము ఇది మన ఫిజికల్గా, మెంటల్గా చాలా స్టేబుల్గా, హెల్తీగా ఉంటాం. నోబెల్ ప్రైజ్ కోసం ఏమైనా మీరేమైనా వర్క్ చేయట్లేదు? అలా ఆలోచన ఇప్పుడు రాలేదా మీకు? లేదండి, అంటే దానికోసమని వర్క్ చేయరు. అంటే మనం ఏదో ఒక ఎయిమ్. అవును. అంటే మీరు 26 మైళ్ళు 42 కిలోమీటర్లు ఒక ఎయిమ్ పెట్టుకుంటారు కదా రన్నింగ్. అలా నా మెయిన్ గోల్ పర్పస్ఫుల్ లైఫ్. అంటే ఎంతమంది నాకు అంటే డాక్టర్గా అవ్వడం అనేది నా పూర్వజన్మ సుకృతం అనుకుంటాను. ఎందుకంటే చాలా తక్కువ ప్రొఫెషన్స్లో ఇంత హెల్ప్ చేయగలము, ప్రాణాలు కాపాడగలము, వాళ్ళ జీవన ఇదంతా కూడా ఇంప్రూవ్ చేయొచ్చు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేయొచ్చు. సో ఎంతమంది పేషెంట్లను ట్రీట్ చేసి బాగు చేయడము ఒకటి. రెండోది, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ప్రేమ, అదంతా రిలేషన్షిప్స్ అది ఇంప్రూవ్ చేసుకోవడము. తర్వాత ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది ముందు నుండి చేస్తున్నాను, ఇప్పుడు ఇంకా ఎక్కువ చేస్తున్నాను. అంటే ఈ నోబెల్ ఎందుకన్నాను, నోబెల్ అవార్డు ఎందుకన్నానంటే ఫర్ ఏ నోబెల్ కాజ్. అవును, అదైతే మాత్రము అది దానికోసమే నేను ట్రై చేస్తున్నా. నోబెల్ ప్రైజ్, బట్ నాట్ నోబెల్, బట్ నోబెల్ ప్రైజ్. సో ఆ ప్రైజ్ అయితే వస్తుంది అనుకుంటున్నాను, బట్ ఇప్పటికైతే ఆ సాటిస్ఫాక్షన్ ఉంది, అదే నాకు నోబెల్ ప్రైజ్.